ధర్మము, అర్థము, కామ్యము, మోక్షము అనబడేటువంటి పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, వీటి కోసం ప్రయత్నం చేసి, వీటిని సాధించినటువంటి వాళ్ళని పురుషులు అనాలి అని చెప్పని మనకి వేదం తెలియజేస్తుంది. అంతే తప్ప స్త్రీలు, పురుషులు అనేటువంటి సామాన్యమైనటువంటి వర్గం ఈ వేదాలలో చెప్పబడేటువంటి పురుష శబ్దానికి అన్వయించదు. అందుకనే ధర్మార్థ కామ్య మోక్షాలు నాలుగింటి యందు నిష్ణాతత్వాన్ని ఎలా పొందాలో మనకి నేర్పి, ఆ ప్రకారంగా మనల్ని ప్రయాణింపజేసి, మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి కల్మషాలను కూడా పోగొట్టి భగవంతుడి యొక్క అనురక్తిని మనలో పెంపొందింపజేసి తుదకు భగవంతుళ్ళ ఐక్యం అవ్వడానికి కూడా సహకరిస్తుంది. కనుకనే ఈ యొక్క సూక్తానికి పురుష సూక్తం అనబడేటువంటి పేరు వచ్చింది. అంతటి భవ్యమైనటువంటి ఆ పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం. ఈ యొక్క పురుష సూక్తాన్ని రోజు కూడా శ్రవణం చేస్తూ ఉంటే చాలట సమస్తమైనటువంటి వేదములు కూడా పారాయణ చేసినంత పుణ్యం కలుగుతుంది అనేటువంటి నానుడు ఉంది. అంతటి మహిమోపేతమైనటువంటి ఆ సూక్తాన్ని శ్రవణం చేద్దాం. జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతా కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతోఛాయాగోశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుషః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వన్యక్రామతో సహసనాసనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అశ్చరిశ్చత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మ యుధ్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిథయః త్రిసప్త సమిధ కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతాం సాధ్యార్షయస్త్వయే తస్మాజ్జజ్ఞా సర్వతః సంవృతం బుషదాజ్యం వసో గుస్తాగుశ్చక్రే వాయువ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాజ్జజ్ఞా సర్వతః అచః సామాని జజ్ఞరే ఛందాగుంసి జజ్ఞరే తస్మాత్ యజస్తస్మాదయాయత తస్మాదస్వ అజాయంత ఏకే చోభయాదతః యావోహ జజ్ఞరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదదుః కటిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కాభోరోపాదాగుచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసేత్ బాహో రాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శ్రేష్ణో జో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశస్తోత్రాత్ ధాలోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రవిదశ్చదస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతే నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః అద్భ్యः సంభూత పృథివ్యైరసాశ్చ విశ్వకర్మణः సమవర్తతాధి తస్య త్వష్టా విదద్రూపమేతే తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వానమృతైః భవతే నాన్యః పంథా విద్యతేనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాः పరిజానంతి యోనిం
मरीचीनाम् पदमिच्छन्ति वेदसः यो देवेभ्य आतपते यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे ह्रीष्टते लक्ष्मीश्च पत्न्योः अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्य नो व्यात्तम् इष्टम् मनिषाण अमुम् मनिषाण सर्वम् मनिषाण तच्छम्यो रावृणेमहे गातुम् यज्ञाय गातुम् यज्ञपतये दैवे स्वस्तिरस्तु।